హాయ్ ఆల్. సో 11 డేస్ శివ సంకల్పం పూజ అయిపోయాక లాస్ట్ డే ఆ బియ్యం అండ్ కలసంలో ఉన్న వాటర్ని ఏం చేయాలో చెప్తా అని చెప్పా కదా. సో ఈరోజు చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి, మొత్తం అర్థమైంది మీకు. ఫస్ట్ శివుడి పట్టం అక్కడ పక్కన పెట్టేసేసుకొని ఆ బియ్యం తీసుకొని వాష్ చేసుకొని ఆ బియ్యంతోనే మనం పొంగల్ చేసుకొని దేవుడికి నైవేద్యం కింద సమర్పించాలి. తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడి గదంతా పూలతో డెకరేషన్ చేసుకొని రోజు మనం దీపారాజన ఎలా చేస్తామో ఇంకా దీపారాజన అలానే చేయాలి. ఆ తర్వాత మనం చేసుకున్న నైవేద్యం అక్కడ దేవుడి కిందకి ప్రసాదం కింద పెట్టేసేసుకోవాలి. తర్వాత ప్రసాదం కూడా సమర్పించాక ఇంకా మనం ఆ కలసం ఉంది కదా, ఆ కలసంలో ఉన్న పువ్వు తులసి చెట్టుకు పెట్టేసేసి ఆ నీళ్ళు తులసి చెట్టులో పోసేయాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్న కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ ఎవరు పట్టుకోవద్దు. ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే, ఎక్కడైతే మీరు డబ్బులు దాచిపెట్టుకుంటారో ఆ ప్లేస్లో ఈ కాయిన్ పెట్టుకోవాలి. ఎవరు పట్టుకోండి. ఆ కంకణాన్ని మన చేతికి కట్టించుకోవాలి. ఇంకా కంకణం చేతికి కట్టుకున్నాక ఒక రోజు ఉంచుకొని తర్వాత ఏ చెట్లు అయినా ఎక్కడైనా పెట్టచ్చు. తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి, ఇది శివ సంకల్ప పూజ. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి.